శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైర్ అయిన సయ్యద్ ఖాజా మైనుద్దీన్. ఆ గట్టునున్న ఉండు నాగన్న, ఈ గట్టునున్న ఉండు నాగన్న. ఇండియా కూటమిలోనన్నా ఉండండి, లేదా ఎన్డీఏ కూటమిలోనన్నా ఉండండి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో రాహుల్ గాంధీ గారు హాట్ లైన్ లో లేరు. నరేంద్ర మోదీ గారితో హాట్ లైన్ లో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత వైకాపా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి నల్ల చట్టాల బిల్లుకు మద్దతిచ్చింది మీరు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ పైన పోరాటం చేస్తుంటే మోదీ గారిని విమర్శించకుండా రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తుంది మీరు. గత వైకాపా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెస్తామని, కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ తీసుకొస్తామని ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ గారికి పాదాభివందనలు చేసి ప్రతి బిల్లుకు మద్దతు పలికారు కాబట్టే 11కు నిలిచారు. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటం ఇది. మోదీ గారిని మరియు ఎలక్షన్ కమిషన్ను విమర్శించాల్సిన మీరు రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారంటే మోదీ గారితో హాట్ లైన్లో ఉంది మీరే అని అర్థమవుతోంది. సయ్యద్ ఖాజా మైనుద్దీన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైస్ చైర్మన్, మైనార్టీ విభాగం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు సయ్యద్ ఖాజా మైనుద్దీన్, కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ చైర్మన్, మైనార్టీ డిపార్ట్మెంట్. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, భారతదేశం రాజ్యాంగాన్ని కాపాడడానికి ఎలక్షన్ కమిషన్ మీద భారీ ఎత్తున పోరాటం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన అధికారం రాకముందు ప్రజల్లో మమేకమై ఒక్క ఛాన్స్, కేవలం ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా అయి అప్పుడు చేసిన వాగ్దానాలు, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి మన కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తాను, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం మోదీ గారి హయాంలో మోదీ గారికి పాదాభివందనాలు చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా ఆశ్చర్యపోయారు. మరి అదేవిధంగా ఎన్ఆర్సీ అయితేనేమి, సిఏ అయితేనేమి, ఎన్పిఆర్ అయితేనేమి, ట్రిపుల్ తలాక్ అయితేనేమి, ఇలాంటి రైతుకు సంబంధించిన నల్ల చట్టాలైతేనేమి, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి నల్ల చట్టాలకు మద్దతు పలికిన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది పార్టీ. మరి అలాంటి పార్టీలో మీరు భాగ్యస్వాములై వాళ్లకు మెడలు వంచుతా అని చెప్పి వాళ్ళ దగ్గర మీరు మెడలు వంచుకొని ఈరోజు మీరేమంటున్నారు? రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారితో హాట్ లైన్ లో ఉండాలంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అందరికీ తెలుసు, మోదీ గారికి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాట్ లైన్ లో ఉండారని విషయాన్ని ఈరోజు మనం అందరం గమనించగలుగుతాం. ఎందుకంటే అప్పట్లో ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు చేసిన వ్యాఖ్యలు కూడా మోదీ గారికి వారు హాట్ లైన్ లో ఉండాలని చెప్పి, హాట్ లైన్ లో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం చేస్తా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఇటు బీజేపీ పార్టీను, ఎలక్షన్ కమిషన్ ను విమర్శించకుండా వాళ్లకు కవచం లాగా నిలబడి వాళ్లకు హాట్ లైన్ లో ఉండేది ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మీకు నేను ఇచ్చే సలహాలల్లా ఒకటే, మీరు 11కు వచ్చారు. 11 నుంచి మళ్లీ మీరు అధికారంలో రావడానికి, మీరు ప్రజల్లో ప్రజా సమస్యలను పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి చోట మీరు ఇండియా కూటమిలోనన్నా ఉండండి, లేదా ప్రజల కోసం పోరాటం చేయలేమనుకుంటే, కేవలం అధికారం మాత్రమే కావాలనుకుంటే ఇటు ఇండియా కూటమిని విమర్శిస్తూ అటు ఎన్డీఏ కూటమిలోనన్నా చేరండి. మీకు ఇచ్చే సలహాలల్లా ఒకటే, ఆ గట్టునన్నా ఉండు నాకన్నా, ఈ గట్టునన్నా ఉండు నాకన్నా అన్నట్టుగా మీరు ఇండియా కూటమిలోనన్నా ఉండండి, లేదంటే ఎన్డీఏ కూటమిలోనన్నా ఉండండి. అలా కాకుండా చాపకన్న నీరులాగా మీరు ప్రవహిస్తూ అధికారం కోసము మీకు నోటికి వచ్చిన మాటలు చెప్పడము చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నాము. అందరికీ నేను విన్నవించుకునేదల్లా ఒకటే, ఎలక్షన్ కమిషన్ కోసం పెద్ద ఎత్తున చేసే పోరాటానికి మీరందరూ మద్దతుగా ఉండాలా. మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.